అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఢిల్లీలోని రాజ్పథ్లో రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. అదే స్వాతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. కారణం, మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ప్రధానమంత్రి ఎన్నుకోబడ్డారు, కానీ రాజ్యాంగం తయారు కాలేదు, రాష్ట్రపతి నియామకం జరగలేదు. అలాగే ఈ 2 రోజులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంలో వ్యత్యాసం ఉంది. స్వాతంత్ర దినోత్సవం నాడు స్తంభానికి కింది భాగంలో జెండాను కట్టి పైకి లాగి ఎగురవేస్తారు. మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు మాత్రము బ్రిటిష్ వారి జెండాని కిందికి లాగుతూ మన జెండాని పైకి లాగుతూ ఎగురవేయడం జరిగింది. అంటే మనకు స్వాతంత్రం వచ్చింది అని తెలియజేయడం. గణతంత్ర దినోత్సవం నాడు మాత్రము స్తంభానికి పై భాగంలోనే జెండాను కట్టి విప్పి ఎగురవేయడం జరుగుతుంది. కింది నుండి పైకి లాగరు, పైననే కట్టి పైననే ఎగురవేస్తారు. అప్పటికే మనకు స్వాతంత్రం వచ్చింది అని తెలియచేస్తూ. ఈ విషయం సామాన్యులతో పాటు చదువుకున్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులతో పాటు మనందరిపైన ఉంది.